మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ క్వారీ దుర్గామాత బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కొంత అసౌకర్యం కలిగిందన్నారు. రానున్న రోజుల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, భక్తులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ ధర్ని మధుకర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ రాజలింగు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీమతి 100 రూపాయలు కానుక సమర్పించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి కృపా కటాక్షాలను ప్రార్థిస్తున్నాం. అమ్మవారి శ్రీమతి ఎండోమెంట్స్ ద్వారా ఈ గడప గ్రామ పంచాయతీ పరిధికి వస్తే వాళ్ళ కమిటీకి గ్రామ పంచాయతీ నిర్వహిస్తుంది. దీని తర్వాత కమిటీ ఏదైతే రోడ్డు వీళ్ళ పుణ్యమంట తీసుకొచ్చిన డబ్బులు బ్రిడ్జ్ మొదలుపెట్టినాక వచ్చేటప్పుడు గ్రీన్ లైన్ గవర్నమెంట్ స్కూల్కి పెట్టి పోయేటప్పుడు పాత మంచిరాలకు ఈ ఒక్క సంవత్సరం ఈ ఏదైతే కష్టం జరుగుతుంది కష్టానికి క్షమించడం పోతే మళ్ళీ తప్పకుండా వచ్చే సంవత్సరం పూర్తి చేస్తాం. ఏ ఎంసీసీలో మాత్రం విడిచిపెట్టే పరిస్థితి దాని దూరం. ఆదివారం ఏసీసీ క్వారీలో ఘనంగా నిర్వహించిన శ్రీ దుర్గామాత బోనాల జాతరలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగజ్జనని దుర్గామాత కరుణ కటాక్షాలతో రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, రైతులు అన్ని విధాల అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు వెల్లువిరియాలని కోరారు.
జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, మంగళహారతులు, సాంప్రదాయ బోనాల సమర్పణతో జాతర ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఏదైతే అమ్మవారి జాతర, దుర్గామాత జాతర ఆనాదిగా వస్తున్న జాతర. వేల మంది ఈ జాతరకు వచ్చి దుర్గామాతను అందరూ సుఖ సంతోషాలుగా ఉండే దిశగా, దుర్గామాతను కోరే దిశగా ఆ రకంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు ఏ రకంగా కోరుకుంటున్నారో అదే రకంగా దుర్గామాత అందరినీ చల్లగా చూడాలని పెద్ద ఎత్తున వస్తున్నారు. వేల మంది వస్తున్నారు. ఏ రకంగా ఇంటి నుంచి బయలుదేరుతారో మళ్ళీ ఇంటికి అదే రకంగా సుఖంగా చేరాలని దుర్గామాతను కోరుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా, అదే కాకుండా ఈ ప్రాంతంలో వర్షాలు ఆలస్యంగా పడ్డాయి, ఇప్పటికైనా పడ్డాయి. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండే దిశగా, వర్షాలతోటి ఎవరికి ఇబ్బంది కాకుండా లక్షలాది ఎకరాలు పంటలు పండే దిశగా ఉండే దిశగా, సకాలంలో వర్షాలు పడే దిశగా, మంచి పంటలు పండే దిశగా ఆ రకంగా ముక్కోటి దేవతలను, దుర్గామాతను కోరుతున్నాం. ముఖ్యంగా మన ప్రాంతం అంతా తెలంగాణ రాష్ట్రం అనుకోండి, మంచిర్యాల జిల్లా అనుకోండి, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా, వారి వారి పిల్లలు బంగారు భవిష్యత్తు ఉండే దిశగా అందరూ ఇదే రకంగా దాదాపు 100 సంవత్సరాలు వచ్చే వయసు వచ్చేంత వరకు ఈ రకంగా దుర్గామాతను దర్శించుకున్న దిశగా, ఒక దిక్కు దుర్గామాత, మరో దిక్కు ముక్కడి దేవతలు మరి ఆశీస్సులు ఉండాలని మరి ఈ సందర్భంలో వచ్చిన అందరి భక్తులు వారంతా వారి వారి కుటుంబంలో సుఖంగా సంతోషంగా నిండుగా 100 ఏళ్ళు బతికే దిశగా ముక్కోటి దేవతల ఆశీస్సులు, దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మంచిర్యాల పట్టణ నియోజకవర్గ జిల్లా ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన దుర్గమ్మ తల్లి జాతర ఏదైతుందో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఏసీసీ క్వారీ ప్రాంతంలో.
ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, వ్యాపారాలు బాగా నడవాలని, అదేవిధంగా వర్షాలు బాగా పడి ఇక్కడ వ్యవసాయం రైతులకు మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళొకసారి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలి, ఈ ప్రజలందరూ కూడా అని తల్లిని దుర్గామాత బోనాల సందర్భంగా ఆదివారం ఏసీసీ క్వారీలో నిర్వహించిన జాతరకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబల్లి రఘునాథ్, జిల్లా ఉపాధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులతో మంచిర్యాల జిల్లా ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొని ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకవర్గం విఫలమైందని విమర్శించారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, పార్కింగ్ వంటి ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దర్శనం లేదైతే నీది మీతో జిల్లా ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఏసీసీ క్వారీలో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ జాతరకు మేము బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి రావడం జరిగింది. అమ్మవారికి మొక్కి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మన మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అన్ని వర్గాలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి. రైతులకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, అన్ని వర్గాలకు వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చాలని ఆ అమ్మవారిని ఈ సందర్భంగా కోరుతూ అందరికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల సందర్భంగా ఈసారి ఏసీసీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ఆ యొక్క ఆపల్ల ముక్కుల తల్లి అయినటువంటి పెద్దమ్మ తల్లి అందరినీ చల్లగా చూడాలని, అదేవిధంగా అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ వర్గంగా ప్రార్థించడం జరిగింది. భారత్ మాతాకి బోనాల పండుగ సందర్భంగా ఈ ఆదివారం
మంచిర్యాలలో ప్రసిద్ధిగాంచినటువంటి వారి దుర్గమ్మ దగ్గర ఈనాడు బోనాల కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ తెలంగాణ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు, అదేవిధంగా కాంటాక్ట్ చేసినటువంటి కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ దర్శించుకొని అమ్మవారిని నేను కోరుకోవడం జరిగింది. అందరినీ సుభిక్షంగా సంతోషంగా ఉంచాలని. కానీ ఒక బాధాకరం ఏంటంటే వారి జాతర వస్తుంది అని మంచిర్యాల పట్టణమే కాకుండా దూరం నుంచి కూడా చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పటికీ ఇక్కడ సౌకర్యాల విషయానికి వస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తూ ఉంది. దారి కూడా సరిగ్గా వేయనటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి మున్సిపల్ పాలకవర్గం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది చాలా బాధాకరం. ఇది తప్పకుండా దీన్ని రేపు కౌన్సిల్ సమావేశం లోపల భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు నిలదీస్తామని చెప్పి సందర్భంగా మనదిస్తూ అందరికీ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 4 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నప్పటికీ పాలకవర్గం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల చేయడంలో పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. ప్రజల ప్రాథమిక అవసరమైన సురక్షితమైన మంచినీటి సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని, సరఫరా పునరుద్ధరణ వరకు అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందుబాటులో ఉంచాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యపై అధికారులు తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతమైతే బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కేవలము అక్కడ ఉన్నటువంటి అధికారులు పనులు చేస్తూ ఉన్నారనేటువంటి ఆ నెపంతో రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రజలు కనీస అవసరాలకు కూడా మంచినీళ్ళు లేక తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పాలక వర్గానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా అవి రిపేర్ అన్నా చేయించండి, లేదా ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచైనా వాటర్ ట్యాంకర్లు అన్నా తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇవ్వాలని. గతం లోపల కూడా మేము ఎన్నిసార్లు దీని విషయంలో చెప్పినా మీరు వీటిని పట్టించుకోవడం లేదు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. గతం లోపల ఎండాకాలం కూడా ఇదే పరిస్థితి ఉండి ఎండాకాలం కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. అక్కడ నీటి ఎద్దడితో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక బిందె నీళ్లు దొరికితే చాలు అనేటువంటి పరిస్థితి ఎండాకాలంలో ఉండే. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షాలు పడి పైప్ లైన్లు కొట్టుకుపోయాయనేటువంటి నినాదంతో ఇవాళ ఆ విషయం లోపల కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. కాబట్టి పాలకవర్గం అదేవిధంగా అధికారులు వెంటనే స్పందించి తప్పకుండా రేపటి నుంచే మంచినీటి సరఫరా అయినా కానివ్వండి, లేదా ట్యాంకర్లతోటైనా ప్రజలందరికీ నీటి సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లమైన నేను, అదేవిధంగా నాతో పాటు కస్తూరి నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనితా సత్యం గారు భారతీయ జనతా పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు గత 4 రోజులుగా మంచినీరు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. పాలకవర్గం పట్టించుకోకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా, కనీసం వాటర్ ట్యాంకర్లు కూడా పంపించలేని పరిస్థితిలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సందర్భాలు వచ్చి నీటి సరఫరాకు అంతరాయం జరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకులు కానీ లేదా బోర్లు కానీ ఏర్పాటు చేసి ప్రజలకు నీళ్ళు అందించే మార్గాలను కార్పొరేషన్ అధికారులు కానీ పాలకవర్గం కానీ పట్టించుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మేము విన్నవించినా కూడా వారు పట్టించుకోకుండా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలందరినీ కూడా తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నందుకు దీన్ని భారతీయ జనతా పార్టీగా ఖండిస్తున్నాం. త్వరలో నీరు కనుక మీరు అందించకపోతే భారతీయ జనతా పార్టీ దీన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతా కీ జై. శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలోని పోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని 29వ డివిజన్ కార్పొరేటర్ బండారి సుధాకర్ తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఆలయ అభివృద్ధి కార్యాచరణ సమావేశంలో ఆయనతో పాటు వేల్పుల రవీందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, మాజీ సర్పంచ్ జక్కుల రాజేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియా ప్రజలందరూ సహకరించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆలయంలో పూజారి బుడి అరుణ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కమిటీ సభ్యులకు ఆశీర్వచనం అందించారు. అనంతరం పోచమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షుడిగా కార్పొరేటర్ బండారి సుధాకర్, ముఖ్య సలహాదారులుగా కార్పొరేటర్లు వేల్పుల రవీందర్, వనపర్తి కేత రాజేష్,
మేకల రమేష్, అధ్యక్షుడిగా ఆర్కల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గడ్డల మధు, నాగుల శంకరయ్య, ప్రధాన కార్యదర్శిగా రాసమల్ల దేవేందర్, కార్యదర్శిగా వేముగంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా మూట లక్ష్మణ్, కోశాధికారిగా లకవత్ రమేష్, సహాయ కోశాధికారిగా లెక్కపురం రవి, ప్రచార కార్యదర్శిగా వడిజ మహేందర్, మీడియా ఇన్ఛార్జిగా భాస్కర్ల రాజేశం, సాంస్కృతిక శాఖ అధ్యక్షుడిగా భోగ మదనయ్య, కార్యదర్శిగా పెద్దపల్లి శంకర్, అధికార ప్రతినిధిగా గుర్రపు సురేష్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా కోట గణపతి, మండ సురేష్, బేతు రాయమల్లు, నాగార్జున, జవ్వడి సాంబయ్య, మాలోతు రామ్, బూరువు సత్తయ్య, రణదీప్, మూట రాజశేఖర్, ఆకుల రాంబాబు, అక్కెపల్లి సాయి, గంగాధర్, తిరుపతి, బోడ రాజేష్, పోటు శ్రీనివాస్ రెడ్డి, వేముగంటి మహేందర్, మామిడాల రాజబాపు, బజ్జారి లక్ష్మణ్, పడల్ల లింగయ్య, ముద్రకోల సారయ్య, మేకల సతీష్, సాంకూరి శ్రీనివాస్, భోగ మనోజ్, మంద భాస్కర్, కవ్వంపల్లి పోషం ఎన్నికైనట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మన మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 23 డివిజన్లో ఏదైతే శ్రీరామ్ వాటర్ ఏరియాలో గతం నుండి ఇక్కడ పోచమ్మగుడి ఆలయం ఉన్నది. దీని గురించి అభివృద్ధికి చేసే విధంగా దృష్టితోని ఈరోజు ఎవరైతే గ్రామస్తులందరం కలిసి పెద్దలందరూ కలిసి ఈరోజు మా ఆలయ కమిటీ చైర్మన్గా మా అర్కల శ్రీనాన్నను, మరియు ఉపాధ్యక్షులుగా గడ్డల మధును, నాగుల శంకరయ్యను, ప్రధాన కార్యదర్శి రాసమల్ల దేవేందర్, కార్యదర్శి వేణుగంట, కోశాధికారి లక్ష్మణ్ రమేష్, సహాయ కార్యదర్శి లక్కపురం రవి, ప్రచార కార్యదర్శి వడ్ల మహేందర్, ప్రెసిడెంట్ మీడియా ఇన్ఛార్జ్ భాస్కర్ రాజేశం, సాంస్కృతిక అధ్యక్షులు భోగ మదనయ్య, కార్యదర్శి పెద్దపల్లి శంకర్, అధికార ప్రతినిధి గుర్రపు సురేష్, వారితో పాటు కార్యవర్గ సభ్యులుగా కోట గణపతి. ఏదైతే మా వాటంకేరులు అందరూ ఉన్న నివాసులు ఎవరుతున్నారో వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ, దీనికి ఆలయానికి కూడా ఎవరైతే దాతలు ఉన్నారో వారు కూడా కొంచెం ముందుకొచ్చి దాతలు ఇచ్చేస్తే దీన్ని తొందరలో మేము అభివృద్ధి చేసేసి విగ్రహ ప్రతిష్ఠాపన చేసేసి ఈ కాలనీకి డెవలప్మెంట్ కోసం మేము సహకరిస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.